పుష్పరాజ్ లిరికల్ సాంగ్ చూస్తే సినిమా మొత్తం సారాంశం ఈ సాంగ్ లో చెప్పకని చెప్పాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 1 లో చూసుకుంటే దాక్కో మేక పులొచ్చి కొరుకొద్ది పీక అని ఒకటి బతకాలంటే ఇంకొకటి చావాలి అని జీవిత సత్యాన్ని నేర్పుతుంది. అయితే పుష్ప 2 లో వచ్చిన ఈ సాంగ్ ఒక మోటివేషనల్ గా సాగుతుంది. ఒక మూలన కూర్చుంటే కాదురా బయటకు రా ప్రపంచాన్ని ఏలేయి అని. ఈ సాంగ్ డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా మీనింగ్స్ కనిపిస్తాయి. హ్యాండ్ సింబల్ పాట మొత్తం రివీల్ అవుతూ ఉంటుంది. అది పుష్పగాడి బ్లడ్ తో వేసిన అచ్చు. పుష్ప స్టైల్ ఆ డ్రెస్సింగ్ చూస్తే పార్ట్ 2 లో బాగా రిచ్ అయ్యాడని తెలుస్తుంది. ఇక టైటిల్ లోగో 2 లో చూసుకుంటే గోల్డ్ కలర్ కనిపిస్తుంది. అలాగే కళ్ళద్దాలు, షూస్, చేతివేళ్లు, మెడలో ఇలా అన్ని చోట్ల గోల్డ్ ని హైలైట్ చేశారు. పుష్ప అంటే పువ్వు అనుకుంటివా? కాదు, ఫైర్ అని సింబాలిక్ గా ఒక జెండాపై సగం పువ్వు సగం ఫైర్ కనిపిస్తుంది. కారు ముందు భాగంలో గొడ్డలి సింబల్ కనిపిస్తుంది. అసలు డాన్స్ విషయానికి వస్తే తగ్గేదేలే. డాన్స్ స్టెప్ మధ్యలో కాలు వస్తే లైన్ లో ఉండరా అని ఆ స్టెప్ కంప్లీట్ చేసి చెప్పరా అని టీ గ్లాస్ స్టెప్ లో గ్లాస్ ని చాయ్ కింద పడకుండా తిప్పడం ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. పార్ట్ 1 లో శ్రీవల్లి పాటలో ఊడిపోయిన చెప్పులేసుకుంటే పార్ట్ 2 లో షూ వేసుకునే స్టైల్, పుష్పగాడి మేనరిజం గూస్ బంప్సే. దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం దద్దరిల్లి దడ పుట్టించింది. అసలు జాతర సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఈగర్లీ వెయిటింగ్. ఇక చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు చివరిలో పార్ట్ 1 లో తగ్గేదేలే అని ఒక చేతితో చేస్తే దానికి మించి పార్ట్ 2 లో మాత్రం 2 చేతులతో అస్సలు తగ్గేదేలే అంటూ పాట ముగుస్తుంది. చివరిలో ది రూల్ ఇన్ సినిమాస్ 15th August 2024 అని ఒక లైన్ వస్తుంది. దీంతో అందరికీ గూస్ బంప్సే. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.